యేసు ప్రభువులే తగ్గించుకున్నప్పుడే నిన్ను ఆయన అంతగా ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. మళ్ళీ ఉందంటావా మనకు? అది ఉందంటావా మనకు? ఆ తగ్గింపు ఉంటేనే అధికంగా ఆయన ఏం చేస్తాడు? ఒక్కరొక మాట మాట్లాడితే చాలు, అనేంతవరకు మనకు నిద్ర పట్టదు. పగ తీర్చుకునేంత వరకు నిద్ర పట్టదు. కక్ష తీర్చుకునేంత వరకు నిద్ర పట్టదు. ఎట్లా హెచ్చిస్తాడండి ప్రభు అలాంటి వారిని? అలాంటి వారు ఎట్లా బళ్ళకు సరిపోతారండి? ఒకసారి ఆలోచించి. తిరిగి ఏమని అన్నాడు యేసుప్రభు వారు? ఏమని అన్నాడా? ఏమనలేదు. కొట్టేవారిని ఏమనలేదు, తిట్టేవారిని ఏమనలేదు, ముఖం మీద మేవేసేవారిని ఏమనలేదు, గడ్డ వెంట్రుకలు పెరిగేసేవారిని ఏమనలేదు, ఓసరలు లాగివేసేవారిని ఏమనలేదు. చీలలు కొడుతున్నారు, ఈడ్చుకెళ్తున్నారు. ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారు? వీరు ఎరగరనుక వీరిని క్షమించు. బా, యేసుప్రభు వారికి ఉన్న లక్షణం అది. ఆయన బిడ్డలం కదా, ఆ రక్తం ఏదో కడగబన్నాము కదా, ఆయన అంగీకరించినాము కదా. ప్రతి ఆదివారం ఇంతింత ముక్క తీసుకుంటాం. బల్లా మన దగ్గరికి వస్తే తగ్గింపు ఏమైనా కనపడుతుందా? తగ్గింపు ఏమైనా కనపడుతుందా? ప్రభు అనగా నీకు నాకు లోకంలో జీవించిన కాలం మాదిరై జీవించున్నాడు. ఆయన ఎరిగిన నేను కూడా లోకంలో ఉన్నంత కాలము, ప్రవచనంత కాలము, మన గొంతులో చివరి ఊపిరినంత కాలము ఈ స్థితిని నా జీవితంలో కనపడకపోతే మన విషయమే ఆ పరమత్వాన్ని ఆనందించలేడు. ఈ మధ్యాహ్నం వాళ్ళ దగ్గరికి వస్తున్నా నేను గమనించు, ఆనందించలేడు. ఏదో ఆయనకి ఇవ్వాల్సిన అక్కర్లేదు, ఏదో నువ్వు చేయాల్సిన అక్కర్లేదు. తగ్గింపు కలిగి జీవిస్తే చాలు, వినయం కలిగి జీవిస్తే చాలు, విధేయత కలిగి జీవిస్తే చాలు, ప్రేమ కలిగి జీవిస్తే చాలు, క్షమాహృదయం కలిగి జీవిస్తే చాలు. వాక్యం అంతా చెప్పేది అదే. యాత్ర జీవితంలో మనం ప్రవింటికి వస్తున్నాం, సంవత్సరాల తరబడి నేర్చుకున్నామా ఈ తగ్గింపు? నేర్చుకున్నామా? ధన్యుడు దేవుడు ఆయన అంత అధికముగా హెచ్చించినాడంట. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని మోకాలు యేసు క్రీస్తు నామమున వంగునట్లు ఆయనను అంత అధికముగా హెచ్చించడానికి కారణం ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభువు అంతగా తగ్గించుకున్నాడు కనుక నిన్నను కూడా దేవుడు అంతగా భూమి మీద హెచ్చించాలంటే ప్రతి విషయంలో కూడా మనం ఏం కావాలా? తగ్గించుకోవాలి. మాటలే కాదు, ప్రాక్టికల్గా మన జీవితంలో లోకానికి, కుటుంబానికి, కట్టుకున్న వారికి, కన్నవారికి, అధికారులకి, పనిచేస్తున్న స్థలాల్లో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, ఆ స్థలాలకు వెళ్ళినటువంటి స్థలాల్లో మనం అట్లా కనపడాలా. అప్పుడు పరమానంద తండ్రి చూసి ఆనందించగలుగుతాడు.